నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 7వ భాగాన్ని విందాం. చికాకు వేసే ఈ అల్పవికృత విని సరిదిద్దుకోవాలని ఎవ్వరికీ అనిపించదు. నాగభూషణం గారి వంటింట్లో దేవుడి పటాలను చూసిన తర్వాత 4 రోజులు నిద్ర పట్టక జబ్బు చేసినంత పనైంది. పుష్పించని మొక్క, ఫలించని ప్రేమ, సిద్ధించని ఆశయం యథార్థం. కానీ అవి ఆశాజ్యోతిని ఆరకుండా చూస్తాయి. తలుపులన్నీ మూస్తే జ్యోతి ఆరకుండా ఉండొచ్చు, కానీ అది వెలిగించేది విప్పుకోని గొడుగు కాదు. తెగిన చీపురు పుల్లల సమూహం, పట్టుచీరలో గోచరం కాని ముళ్ళు. వీటిని బావగారు, నిన్ననే తెల్లారింది, మరి ముసుగులోంచి బయటపడండి, మీకోసం ఓ అమ్మాయొచ్చింది అన్నాడు జగన్నాథం. నిధి కంగారుగా శాలువా తోసేసి లేచి కూర్చున్నాడు. ఎవరు? ఓ అమ్మాయి, కొండోకచో ఒకానొక స్త్రీ. స్త్రీ? ఎవరి పూర్వులు తోకలేని కోతో ఆ యొక్క స్త్రీ. వాట్ ఎ ఫూలిష్! తోకలేని కోతులో ఇంకా లేవలేదు బావా అంటూ అమృతం గదిలోకి చక్కా వచ్చి అతన్ని తెరిపారా చూసింది. అమృతం కేసి నిధి పరీక్షగా చూశాడు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి మొహం వాచినట్లుగా ఉంది. కన్నీటి తడికి ముంగురులు మొద్దుబారి నుదుర్ని పట్టుకొని నిరుత్సాహంగా నిలబడ్డాయి. ఏం బావా, నిద్ర పట్టలేదా ఏమిటి? హాయిగా నిద్ర పట్టింది. ఆ ప్రశ్న నిన్నడగాలనుకుంటున్నా. నాకెందుకు పట్టదు అని దిగులుగా కళ్ళల్లో లేని నవ్వుని పెదాల మీద చూపించింది. ఏమోలే, భర్తగారి కోసం. ఊరుకో బావా, పొద్దున్నే ఏం మాటలవి. ఒరే నారయ్యని పళ్ళు తోమ పుల్లట్టుకు రమ్మను. అతగాడితో మనకు సంప్రదింపులు లేవు. నారయ్య లేడు, పొద్దున్నే నాన్నకు బట్టలు తీసుకుని వెళ్ళాడు అన్నాడు నిధి. శుభవార్త చెప్పారు బావగారు. దుర్వాసుడు వెళ్ళిపోయిన తర్వాత ఆశ్రమంలాగా నేడు మన గృహం. పుల్లయు తోయము తువ్వాలున్ మనమే తెచ్చెదంగాక అంటూ చక్కా పోయాడు. నిధి అరుగు మీదికి వచ్చాడు. ఆ వచ్చిన అమ్మాయి ఆ ఊళ్ళో ట్రైనింగ్ చదువుతున్న క్రిస్టియన్ పిల్ల రోజ్. అతని తల్లి అప్పుడప్పుడు ఏదో ముట్ట చెబుతూ ఆదరిస్తుండేది. పరామర్శ కోసం వచ్చింది. రోజ్, అతను వీధిలోకి నడిచి వంతెన దగ్గర నిలబడ్డారు. మా అమ్మ చచ్చిపోయినంత మాత్రాన నిన్నిక్కడ చూసేవారు ఎవరూ లేరనుకోకు. అప్పుడప్పుడు వస్తూ ఉండు, ఏదో తోచింది ఇస్తుంటాను. రోజ్ విచారం ప్రకటిస్తూ మాట్లాడలేదు. ఇప్పుడేమన్నా కావాలా? ఊరికే ఎలా పుచ్చుకోనండి, నాకు చిన్నతనం. మీ అమ్మగారిచ్చేవారంటే అది వేరు. మీరు ఇస్తున్నారంటే అందరూ ఏమన్నా అనుకుంటారు. అందరూ ఏమనుకుంటారో అని భయపడేవాళ్ళు ఎప్పుడూ జీవితంలో సుఖంగా ఉండరు. మన ప్రవర్తన మనకి నచ్చాలి గాని ఊళ్ళో వాళ్ళేమనుకుంటే మనకెందుకు? పోనీ ఒక సహాయం చేస్తావా? ఏమిటండి? ఈ ఊళ్ళో కామాక్షి కూతురిని ఎరుగుదువా? కోమలిని ఎరక్కేమండి? ఎట్లా ఎరుగుదువు? అప్పుడప్పుడు మా స్కూల్లో సపోటా చెట్టు కాడికొస్తూ ఉంటుందండి. ఓనాడు మా క్లాస్మేట్స్ అందరూ భలే గోల చేశారు. ఎందుకు? ఎవరో ఏదో అన్నారు, అది వెక్కిరించింది. ఇహ చూసుకోండి. నువ్వు నీకు తీరుబడిగా ఉన్నప్పుడు వాళ్ళింటికి వెళ్ళి మెల్లిగా స్నేహం సంపాదించి దానికి చదువు చెప్పాలి. జీతం నేనిస్తాను. నా విషయము వాళ్ళతో చెప్పకు. రోజ్ అర్థమైనట్లు తల పంకించింది. అది చెప్పుకోపోతేనండి? ఎలాగో మచ్చిక చేసుకుని నేర్పాలి. రోజ్ వెళ్ళిపోయింది. కాఫీ తాగి నిధి పిక్నిక్కి కావాల్సిన సరంజామా అంతా సర్దుతున్నాడు. నా మిడ్వైఫరీ మాన్యువల్ ఏది? ఎవరైనా చూశారా? సుశీల కళ్ళజోడు కేసు కోసం వెదుక్కుంటూ అక్కడికొచ్చింది. పుస్తకం దొరికింది బావా అంటూ అమృతం చక్కా వచ్చింది. ఎక్కడ దొరికింది? సుశీల పక్క మీద తలగడా కిందుంది అంది అమృతం. నిన్న అందులో బొమ్మలు చూసి డోక్కున్నదానవు అంత రహస్యంగా చదవాల్సిన అవసరం ఏమొచ్చింది సుశీల అని అడిగాడు నిధి. రాత్రి నిద్రపట్టక ఏదో కాసేపు పేజీలు తిరిగేశాను అంది సుశీల కొంగుతో కళ్ళజోడుని తుడుస్తూ. సుశీల కళ్ళజోడు తీసేస్తే అమాయకురాలిగా ఉంటుంది. కొంచెం లోతు కళ్ళు. కుడి కన్ను బొమ్మలో
వెంట్రుకలు అంతా సమంగా లేవు. జోడు ఆనే చోట ముక్కు మీద చిన్న మచ్చ ఉంది. సుశీల దృష్టి చిన్నతనంలోనే చెడిపోయిందని కళ్ళ డాక్టరు పరీక్ష చేసి జోడు తగిలించడం సుశీల అదృష్టమే. అయితే రాత్రి నీకు నిద్ర పట్టలేదు? ఒక్క బావకే అనుకున్నాను అంది అమృతం. మీరిద్దరూ నిద్ర పట్టకపోయినా రాత్రంతా గుసగుసలతో కాలం గడిపారుగా అంది సుశీల ఈసడింపుతో. గుసగుసలేముంటాయి? ఏదో కష్టం సుఖం చెప్పుకున్నాం అంటూ అమృతం అందుకుంది. అవును, ఇవాళ పిక్నిక్కి ఏమేం జరగాలో అవన్నీ అనుకున్నాం కదూ అమ్ములు అన్నాడు నిధి. చూశావా, ఒక్క రాత్రిలో అమృతం అల్లా అమ్ములైంది. అప్రయత్నంగా సుశీల మొహం ఎర్రబారింది. అర్థం కాని అసంతృప్తితో ఆమె పెదవి కదులుతోంది. అమ్ములు అంటే తప్ప నీకెందుకు? ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత నిన్ను సుషీ అంటాడులే పోనీ అంటూ నుదిటి మీద గీతలు తెచ్చుకొని అమృతం కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఏమిటమ్మా, ఆ విషయం ఎత్తొద్దని ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం లేదేం? అలాంటప్పుడు నన్ను అమ్ములు అంటే నీకెందుకు అంత దుర్ద? అబ్బో, మా అక్కయ్య పెద్ద పెద్ద మాటలే వేస్తోందే. మధ్యలో జగన్నాథం మొదలెట్టాడు. నిన్ను అమ్ములు అంటే నాకెందుకు, అరటి బొంద అంటే నాకెందుకు? ఏదో తమాషా కన్నాను. హాయ్ హాయ్, భలే రైమ్ సుశీల. ఇంక తెలుగు మాస్టర్ ఈజీగా ఉండొచ్చు. పోనీ నేను అరటి బొందనే, నీలా నాజూకుగా అరిటాకు కాన్లే. అరిటాకు? వాట్ ఫూలిష్. ఊరుకో జగ్గు. అదే వద్దన్నది. అరిటాకులు అరటి బొందలు ఉన్నాయి. అయితే మైనస్ మీసాల బావగారు అరటిపండు కాబోలు కొట్టో. తప్పురా. ఇంతలో నరసమ్మగారు చక్కా వచ్చింది. ఏమర్రా, ఎక్కడికో వెళ్తామన్నారు, నీళ్లు పోసుకొని మరి దబ్బుని తెమలండర్రా. నేను రాను, మీరెళ్ళండి అని సుశీల తన గదిలోకెళ్ళి తలుపులు చప్పుడయ్యేటట్లు మూసింది. తనకెందుకు బావా అంత కోపం? ఏమో. బావగారు సత్యభామాదేవి అలక తీర్చండి. మరి మనకి కావాల్సిన వస్తువులు ఏమిటో చెప్పండి, జాబితా వేస్తాను అని కాగితం తీసుకుని జగన్నాథం జాబితా వేయడం ప్రారంభించాడు. నిధి పక్క గదిలోకి సుశీలని వెతుక్కుంటూ నడిచాడు. ఎందుకు రావు సుశీల, నిన్నల్లా వెళదామని ఎంతో సరదాపడ్డావు. సుశీల లేచి గోడవైపుకి మొహం తిప్పుకుంది. ఇటు చూడు సుశీల అంటూ దగ్గరగా వెళ్ళి కళ్ళల్లోకి చూశాడు. నా ఒంట్లో బాగాలేదు. నేను డాక్టర్ని. ఎగ్జామిన్ చేసి మందిస్తాగా అని చెయ్యి తీసుకుని నాడి పరీక్ష చేశాడు. ఏమీ లేందే దొంగ అని జగన్నాథం ధోరణిలో అన్నాడు. నవ్వుతో కదులుతున్న పెదవుల్ని బిగించింది కానీ కన్నీటితో కళ్ళజోడు అద్దం మసకైంది. అతను తీసి తుడిచి మళ్ళా చేతికిచ్చాడు. ఏదో గుండెల్లో ఆయాసంగా ఉంది అని మంచం బద్దీ మీద కూర్చుంది. ఏడ్పు సుశీల ఆభరణం కాదు. కోపం చూపినప్పుడే కొంచెం బాగుంటుందనుకున్నాడు. స్టెథోస్కోప్ తీసుకురానా? వద్దు, మీరెళ్ళండి. నువ్వు, మీ అమ్ములు, కోమలి. నేను రాను. నీ కోపం నా మీద, వాళ్ళ మీద, మధ్యలో కోమలెందుకు? అమృతం చూస్తానంటే కూడా తీసుకొస్తానన్నావుటగా. నీకెవరు చెప్పారు? అయినా నువ్వు మాత్రం మా దానవు కావా ఏమిటి? ఎందుకీ తేడా? అమ్ములొస్తే నేను రాను. నన్ను దొంగంది. పుస్తకం నేను దొంగిలించానా? తనే దొంగ. తనకే కావాలి ఊళ్ళో విషయాలు. నీ విషయాలు దండకంలా చదవబోయింది. నా విషయాలేమున్నాయి సుశీల? నీవన్నీ అనవసరమైన అనుమానాలు. అమృతం ఏదో తమాషాకి అల్లా అంటూ ఉంటుంది. చదువుకున్న దానివి నువ్వు ప్రతిదానికి ఇదవుతే ఎట్లా చెప్పు? దాన్ని నా పెళ్లి జోలి ఎత్తొద్దని చెప్పు. ఓస్ ఇంతే కదా. లే మరి నీ కొత్త జార్జెట్ చీర సింగారించుకుని చైనీస్ డాల్ మాదిరిగా. అదిగో నన్ను డాల్ అంటున్నావు అని గారాం చెయ్యపోగా స్నానం కరిష్యే అంటూ జగన్నాథం గదిలోకొచ్చాడు. చూల్లేదు, ఇక్కడ మనుష్యద్వయం ఉన్నారు. ఇవాళ మనం ఏ గదిలోకెళ్ళినా మనుష్యద్వయం మంత్రాంగం చెయ్యటమే చూస్తున్నాం. ఆ నారిగాడి మొహం చూశాను కాబోలు. ఆ గదిలో అక్కయ్య, నర్సమ్మ. ఎక్స్క్యూజ్ మీ నర్సమ్మగారు, ఇక్కడ ఈ లేమరి అమృతం నిన్నేమీ అనకుండా చూసే పూచి నాది అన్నాడు నిధి.
మనం స్నానం చేశాం. ఈ వెంట్రుకారాజములకు ఇంత నూనె కోసం ఇలా తిరుగుతున్నాం కాని మదీయ యత్నంబును విఫలంబయ్యే. సుశీలాదేవి గారు, మీ హెయిర్ ఆయిల్ ఇప్పిస్తారా? లేని పక్షాన డాక్టర్జీ ఇంత ఫినాయిల్ ఇప్పించండి అంటూ జగన్నాథం మంచం కింద దూరి పరకాయించడం మొదలెట్టాడు. లే మరి, చూడు జగన్నాథం స్నానం కూడా చేశాడు అన్నాడు నిధి సుశీలని సముదాయిస్తూ. మంచం కింద నుంచి జగన్నాథం, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, నాథ్ అనాలి. జగన్నాథం కాదండోయ్ మహాప్రభు, మీరల్లా పిలవకపోతే పిక్నిక్ నేను రాను. రాకపోవడంలో సుశీలకు తీసిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ నాథ్, అయితే తమరు మంచం కింద పరిశోధిస్తున్నదేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు నిధి వేళాకోళంగా. నిరభ్యంతరంగా. వాట్ ఏ ఫూలిష్. మూత మూతిలేని కొబ్బరి నూనె సీసా తాలూకు మిగిలిన భాగం. సుశీల కొంగుతో కళ్ళు తుడుచుకొని నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళింది. దయానిధి స్నానం చేసి రాయవలసిన 2 ఉత్తరాలు రాసి టపా తీసుకున్నాడు. రొమాంటిక్ సీను దగ్గర నుంచి మరో ఉత్తరం వచ్చింది. అతను పెండ్లి సంబంధం చూడడానికి వెళ్ళే అవసరం లేదని, అంచేత అక్కడికి రాలేకపోయానని, మళ్ళా ఏదైనా అవాంతరం వచ్చి రావాల్సిన అవసరం వస్తే టెలిగ్రామ్ పంపుతానని వ్రాశాడు. టైం అప్పటికి 10 గంటలైంది. కానీ పక్క గదిలో గోడ గడియారం 7 గంటలు కొట్టి నిలిచిపోయింది. దాని కథ కనుక్కుందామని పక్క గదిలోకి నడిచాడు. గదిలో మంచం మీద 3 అంకెల ముడుచుకుని అమృతం పడుకుంది. అది నిద్రపోవడానికి సిద్ధం చేసుకున్న పక్క కాదు. దుప్పటి అంతా రాత్రి నిద్రకి నలిగిన స్థితిలోనే ఉంది. ఒక దిండు తలాబు దిక్కున, రెండోది కాళ్ళ వైపున ఉంది. అమృతం తల దిండు మీద లేదు. ఆమెలో ఏమో మార్పు జరిగిందనడానికి అదే నిదర్శనం. అమృతం, గడియారం ఎన్ని గంటలు కొట్టిందో విన్నావా? సమాధానం లేదు. అమృతం, అలా పడుకున్నావేం? ఏమీ లేదు బావా అని అవతలికి తిరిగి పడుకుంది. గడియారం విన్నావా? లేదు. మనస్సులో జరిగిన మార్పులు శరీరంలో బహిర్గతం కాకుండా చేసుకోలేరు స్త్రీలు. కొందరి స్త్రీలకది అలంకారం, మరికొందరికి ఆయుధం. బాధపడటం వాళ్ళకి సంతృప్తినివ్వదు. ఆ దృశ్యాన్ని ఇతరులు చూసి సానుభూతి ప్రకటిస్తేనే ఆ బాధ తీరుతుంది. ఆ ఇతరులు మళ్ళా స్త్రీలు కాకూడదు. కొంత బాధ అట్లా ఓదార్చే దగ్గర మొగాళ్ళు లేకపోవడం వల్ల కలుగుతుంది. బహిర్గతమైన ఉద్రేకం యొక్క ఆంతర్యం తొందరలో అవగాహన కాదు ఇతరులకి. అది కోపమో, దుఃఖమో, విరహమో వారే నిర్ణయించుకోలేరు. అదే దౌర్బల్యం, అబలత్వం కనబడుతోంది. అలా పడుకున్నావేం అమృతం? లేచి స్నానం చెయ్యవు? మనకి వేలవుతోంది అంటూ ఆమె ఎదురుగా ట్రంకు పెట్టే లాక్కుని కూర్చున్నాడు. ఏమీ లేదు, ఊరికేనే బావా. లేచి కళ్ళు నులుముకుని చేతులు మెడ వెనక బిగించి వయ్యారంగా ఆవలించి నిద్రొస్తోంది అనుకుని మళ్ళా పడుకునే ఉద్దేశంతో శరీరాన్ని మోచేతి మీద ఆనించింది. నవ్వు నీడ ఘోరంగా కళ్ళలోనే కరిగి కాటుకట్టు జారింది. ఎందుకల్లా ఉన్నావు అమృతం? మీ ఆయన జ్ఞాపకం వచ్చాడా? ఏం మాటలు బావా, నేనేం చిన్నపిల్లనా ఏమిటి? లేకపోతే మనుషుల్ని మోసిన ముసలిపండువా? నిర్జీవంగా నవ్వి చీర మడమల మీదికి లాక్కుంది. కాలి బొటనవ్రేలి ప్రక్కవేలు బొటనవేలి కంటే పొడుగ్గా ఉండడం చూశాడు. ప్రయత్నంగా తన పాదం కేసి చూసుకున్నాడు. పాదాలు చూసుకుంటున్నావెందుకు బావా? నేనాడదాన్నైతే నీలా పట్టాలు వేసుకుందును కదా అని అన్నాడు. పట్టాలు బాగుండలేదా? తీసేస్తాలే. మావారికి ఇవంటే చిరాకే. లేదు లేదు, నీ పాదాలకి చాలా బాగున్నాయనుకుంటున్నా. ఏం ఆక్షేపిస్తావులే? కాదు కాదు, నిజంగానే అంటున్నా. దొంగ మాటలు నీవి. కొంచెం సేపు ఎవ్వరూ మాట్లాడలేదు. చాలా పొద్దుపోయింది, మనం వెళ్ళొద్దు? దబ్బున మరి సుశీల వాళ్ళు సిద్ధమయ్యారప్పుడే. నేను రాను, మీరెళ్ళండి బావా. ఎందుకు రావు? నిన్న ఎంతో సరదాపడ్డావు. ఎల్లాగో ఉంది, నేనెందుకు? సుశీల వాళ్ళు ఉన్నారుగా. నేను రావటం సుశీలకి ఇష్టం లేదు. అదంతా సరిచేశాగా. ఇప్పుడు నువ్వు రాకపోతే తనూ రానంటుంది అన్నాడు. అబ్బో, ఈ మాటలకేంలే, అంతా నాటకం. కాదు, కావాలంటే జగన్నాథాన్ని అడుగు.
అని కాసేపు ఆగి అన్నాడు. ఇంతకీ రాత్రి వెళ్ళనేలేదు. అర్థం కానట్లు కళ్ళు పెద్దవి చేసింది అమృతం. లేచి కూర్చుంది. ఏం? వెళ్ళలేదు అంతే. అసలు కారణం చెప్పటానికి ఇష్టం లేక అబద్ధం ఆడినందుకు అతనేమీ నొచ్చుకోలేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు నాకు. నువ్వు లోపలికి రావటం, దీపం తగ్గడం, హెచ్చడం, పడుకోవడం అన్నీ గదిలోంచి కనిపెడుతూనే ఉన్నా అంది. మీ ఆయన కోసం బెంగ అన్నాడు. ఛ, ఏం మాటలు! రాత్రి నీతో మాట్లాడేటప్పుడు మా వారిని గురించి నీతో అల్లా ఎందుకు చెప్పానా అని దిగులేసింది. ఓస్ ఇదా! నేనేమీ అనుకోలేదులే. మీ ఆయన ఎలాంటి వాడైంది నాకు మాత్రం తెలీదు. నువ్వేం బాధపడనక్కరలేదు. ఆయన చాలా మంచివాడు అంది. మంచివాడంటే ఎవరో నీకు నాకు తెలుసు. దానికి దిగులెందుకు? కానీ 10 మంది మొగుణ్ణి మెచ్చుకుంటే పెళ్ళానికి మొగుడు చెడ్డవాడు, 10 మంది మొగుణ్ణి తిడితే పెళ్ళానికి మొగుడు మంచివాడు అని అనుకున్నారు. ఆయన విషయం ఎవళ్ళతోనూ చెప్పకూడదు అనుకునేదాన్ని. ఏమిటో నిన్ను చూస్తే చెప్పాలనిపించింది అంది తనేదో అపచారం చేసినట్టు, దాన్ని సమర్థించుకున్నట్లు. నువ్వు చెప్పినవి నాకేమీ అంత ఘోరంగా కనిపించటం లేదు. ఆ వాక్యం తాత్పర్యం అమృతానికి బోధపడలేదు. తన సౌందర్యాన్ని భర్త అనుభవించే సంస్కారం కలవాడు కాడని అనుకోవడం, భర్తపై అసంతృప్తి కంటే తన సౌందర్యంపై ఆమెకున్న ప్రీతిని రుజువు చేస్తుందని అమృతం ఒప్పుకోలేదు. తనని అర్థం చేసుకోవడం అంటే తన అందాన్ని అనుభవించినట్లు తెలియపరచటం. ఈ పని ఎవరు చెయ్యగలుగుతారు? నేనేం బావుండను, నేను కోతిని, పోనీలే అని స్త్రీ అన్నదంటే ఇతర విషయాల కంటే తన చక్కదనం గురించి ఆలోచించుకోవడంలో ఎక్కువ కాలం వృధా చేస్తుందన్న మాటే. నిజంగా బాగుండదని తెలుసుకున్న వాళ్ళు కూడా అలా వృధా చేయడం మానరు. అదేం కర్మమో! అమృతం చిక్కుపడిన జడని సరిదీసుకుంటూ లేచింది. నేనింట్లో ఉంటా, మీరంతా వెళ్ళిరండి. నర్సమ్మ పిన్ని ఒక్కతే ఉంటుంది పాపం అంది. అసలిదంతా మీకోసమేగా ఏర్పాటు చేసింది. అంత ఇష్టం లేకపోతే అందరం మానేద్దాం పోనీ అని నిధి లేచాడు. కోపం వచ్చిందా బావా? ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ దూరంగా వెళ్ళింది. అమ్మయ్య, ఇప్పటికీ తెమిలిందనుకొని నిధి హాల్లోకి నడిచాడు. జగన్నాథం హాల్లో బీరువా కింద కర్రతో ఏదో పొడుస్తున్నాడు. మొన్న తాళ్ళు కనబడ్డాయి కానీ జోడు కనబడలేదు. ఇవాళేమో జోళ్ళున్నాయి కానీ తాడు కనబడ్డం లేదు అని స్వగతం మొదలెట్టాడు. దొడ్లోంచి నర్సమ్మగారు పక్క దొడ్లో నాగమణిని స్టవ్ పొడిచే పిన్ను కావాలంటోంది. దయానిధి ఈలోగా కుర్చీ మీద నిలబడి గోడ గడియారాన్ని గంటలు కొట్టిస్తున్నాడు. ఇంతవరకు ఎన్ని నిబంధనలు కట్టుబడినా ఆ గడియారం పూర్ణ స్వరాజ్యాన్ని ఇష్టమొచ్చినట్లు గంటలు మోగిస్తూ ప్రకటించుకుంటోంది. తరతరాలుగా దాస్యానికి అలవాటుపడి తిరుగుబాటు చేతకాని ప్రజల మాదిరి ఏళ్ల కొలదీ పనిచేస్తున్న గడియారం. కీ లేకుండానే తిరుగుతూ ఉంటుంది. అద్దం తలుపు తీసి అందులోంచి సిగరెట్టు పెట్టి అట్టలతో చేసిన పర్సుని బయటికి లాగాడు నిధి. గడియారం మూలుగు విని జగన్నాథం లోపలికి చక్కా వచ్చాడు. ఏమండోయ్, దాని జోలికి పోకండి, అందులో మన తాలూకు ఉంది అని ఆ పర్సుని లాక్కున్నాడు. గడియారాన్ని బాగుచేయడం చేతకాక నిధి ఆ యత్నం మాని కుర్చీ దిగి మళ్ళా హాల్లోకి రాబోయాడు. అమృతం దూరంగా మూల నిలబడింది. ఏమిటి, ఇంకా ఇక్కడే ఉన్నావు? స్నానానికి వెళ్ళావనుకున్నాను. ఇంకా మూలగా నడిచి జడని ముందుగా వేసుకుని పమిట నిండుగా కప్పుకుంది. నేను రావటానికి వీలులేదుగా అని తలకాయ కిందికి వంచి అతనికేసి చూసింది. ఏం? పో. నవ్వు కోసం పెదవులు మెదిలాయి. పళ్ళల్లో తెల్లటి సిగ్గు దాచలేకపోయింది. అతనికి అర్థమయింది. చూస్తుండగా ఎదిగిపోతున్నట్లు కనిపించే అమృతాన్ని చూస్తే అతనికి భయం వేసింది. అమృతం ప్రకృతిలో ఐక్యమైపోయింది. తన ఉనికితో వాతావరణంపై ఒత్తిడి కలిగించింది ఆమె. అప్రయత్నంగా ఆమెను తాకాలనిపించింది. ఏ పని బహిష్కరించబడుతుందో ఆ పనే చెయ్యాలని మనిషెంతో ఉబలాట పడుతుంటాడు. అనుభవానికి అనూహ్యమైన హద్దులు లేవు. రహస్యం యొక్క పరిమితి తగ్గిన కొద్దీ అనుభవం లేని విలువ సన్నగిలుతూ ఉంటుంది. దూరం దూరం. ఇది అర్థం లేని ఆచారం. ఈ ఒక్కసారి దీన్ని మానెయ్యాలి.
అయ్యయ్యో అని కళ్ళు పెద్దవి చేసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుంది. నిజంగా ఆలోచించు, ఇందులో అర్థం ఉందా? అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి కొందరు చెయ్యకపోతే తప్పుగా ఎంచబడుతోంది, కానీ చెయ్యకపోవడం తప్పు కాదు. ఈ సమయంలో విశ్రాంతి కావాలి. ఇలా పెట్టకపోతే విశ్రాంతి పొందలేరేమోనని భయపడి ఈ ఆచారం పెట్టారు. కానీ అయ్యబాబో, ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఉస్, కేకలెయ్యకు, ఎవ్వరికీ చెప్పొద్దు, మామూలుగా ఉండు, లే స్నానానికెళ్ళు. తప్పు బావా. అమ్మో, నాకు భయం. రేపు మీ ఆవిడ చేత ఇవన్నీ చేయిద్దువు గానీలే. అమృతం, చూడు, నా మాటంటే నీకు గౌరవం ఉందా? ఉందనుకో. నేను తప్పు విషయం చెప్పగలనని నువ్వు ఊహించగలవా? ఏ దేశంలో ఏ స్త్రీ ఇలా చెయ్యదు. ఒక్క మన దేశంలో కొన్ని కులాలలో మాత్రం ఇది ఉంది. నిజంగా దీనివల్ల ఎంతో నష్టం, చిక్కు ఉంది అని పీరియాడిక్ సైకిల్ను గురించి లెక్చర్ ఇవ్వాలనుకున్నాడు. కానీ దానికి సరైన మాటలు దొరకలేదు. పైగా అమృతంతో ఎట్లా చెప్పాలో మొదటే అర్థం కాదు. స్త్రీతో మాట్లాడేటప్పుడు కావలసిన మానసిక బలం అతనికి ఇంకా రాలేదు. సిగ్గుపడ్డాడు, తడబడ్డాడు. పెద్ద నేరం చేసిన వాడల్లే కుంగిపోయాడు. వాళ్ళు ఏమనుకుంటారో వాళ్లకు తెలుసు. భాష లేకుండా మనుషుల్ని ఒకరిని ఒకరు అర్థం చేసుకునే నిశ్శబ్దాలలో అది ఒకటి. ఆ విచిత్రమైన అనుభవం అతన్ని అమృతానికి బాగా దగ్గరగా తీసుకెళ్ళింది. పంచేంద్రియాలు ప్రకృతి పిలుపుకి మారుమ్రోగిన మూగ అనుభవం. నిధి చాప చుట్టి మూలకి గెంటాడు. జగన్నాథం పొడుగు చేతుల చొక్కాతో కఫ్ లింక్స్ వెతుక్కుంటూ చక్కా వచ్చాడు. ఊడిపోయిన రెండింటిని దారంతో కట్టి అక్కయ్యని కప్స్ దూర్చమన్నాడు. నర్సమ్మగారు, సుశీల చక్కా వచ్చారు. అందరూ ఏకమైపోయారు. మనుషులే ప్రకృతిని మైలచేశారు. భోజనాలు చేశారందరూ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.